హెచ్సిలో ఉద్రిక్తత, వర్సిటీ భూముల వేలంపై ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి ఖండించిన బీజేపీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ హెచ్సియు భూములకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి మొత్తం కూడా రగడ కొనసాగుతూ ఉంది. తర్వాత అక్కడ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి 100% భూములను ఎస్సీకి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే ఉంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులపైన లాఠీచార్జ్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడంతా మొత్తం సాపి చేస్తున్నట, సాపి చేసి ప్లాట్లు వేసి అమ్ముతారన్నట్టుగా. కోకాపేటలో కేసీఆర్ అమ్మిండు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అక్కడ ఎస్సీ దగ్గర అమ్ముతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అవన్నిటికీ సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూమిని ఇట్లా అమ్మడం కరెక్ట్ కాదని చెప్పేసి విద్యార్థులు ఏబీవీపీ అక్కడ ధర్నాలు చేపట్టింది. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసింది నిన్న. అది మొత్తం సాపియాసానికి వచ్చారనమాట. అక్కడ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అవన్నీ మొత్తం చెట్లన్నీ కూల్చేసేవన్నీ సాపియాసానికి వస్తే విద్యార్థులు అడ్డుకుంటున్నారు. స్టూడెంట్స్ నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దు, తర్వాత ఇట్లా వేయొద్దని చెప్పేసి స్టూడెంట్స్ని అరెస్ట్ చేసింది నిన్న. నిన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించి విద్యార్థులను అరెస్ట్ చేసిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూమిని అమ్మడానికి వీల్లేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. యూనివర్సిటీలో మరిన్ని ఒకవేళ కట్టడాలు కట్టాలన్నా ఏమైనా ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచ్లు ఏమైనా వస్తే, లేకపోతే ఇంకా కొత్త డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాల్సి వస్తే, కొత్త బిల్డింగ్లు అవసరమైతే ఆ భూమి అవసరం ఉంటుంది. కాబట్టి దానికోసం కేటాయించినటువంటి భూమిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి అంటూ ఉంటే ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా సాపి చేస్తున్నట, మొత్తం విద్యార్థులు అడ్డుకున్నారు నిన్న.